నమస్కార్ ఫ్రెండ్స్. మన 30 వెల్‌నెస్ సీక్రెట్స్‌లో 3 స్టెప్ అప్రోచ్. ఫస్ట్ స్టెప్ ఏంటి? మనం హెల్త్ స్కోర్ చెక్ చేసుకోవాల. 7 బ్లడ్ టెస్ట్ చేసుకొని 10 పారామీటర్స్ మీద మన హెల్త్ స్కోర్ ఎంతుందో తెలుసుకోవాలి. రెండోదేంటి? మనం చేసేటువంటి 10 డైలీ మిస్టేక్స్. తెలిసి చేస్తున్నామో, తెలియక చేస్తున్నామో, ఈ 10 మిస్టేక్స్ ఏందో తెలుసుకొని వాటిల్ని ఆపేయాలి. థర్డ్ ఏంటి? దినచర్య. మనం 10 డైలీ స్టెప్స్ దినచర్య ఉంది. అది ఫాలో అవ్వాలి. చూద్దాం. 10 రిపీట్ డైలీ రాంగ్ హ్యాబిట్స్. ఏం చేస్తున్నావు? ఇదెలా అంటే ముందుకెళ్తే నుయ్యి, వెనక్కెళ్తే గొయ్యి అన్నట్టనమాట. ఫస్ట్ అందరూ ఏం జేస్తారు? హడావిడిగా ముందుకెళ్తారు. ఎళ్లి నూతిలో పడతారు. ఎటోకట్ట సస్తా బస్తా పైకొచ్చాక మళ్ళీ ఇంక నెక్స్ట్ స్టెప్ వెనక్కేద్దాం అంటే వెనక్కి గోతిలో పడతారు. సో, లైఫ్ ఈజ్ అబౌట్ బ్యాలెన్స్. చూద్దాం ఇప్పుడేంటని. ఇప్పుడు అందరికి తెలుసు. స్ట్రెస్ ఉండటం, రాత్రి 7 గంటలు నిద్రపోకపోవడం, ఎక్సర్సైజ్ చేయకపోవటం, ఈ ఆల్కహాల్, టొబాకో, తర్వాత కాఫీ, టీలు తాగటం, నీళ్లు తాగకపోవటం, తర్వాత పద్ధతికి సరిగ్గా నీళ్లు తాగకపోవటం, కాన్‌స్టిపేషన్, రోజులో 2 సార్లు మల విసర్జనకి ఎళ్ళలేకపోవటం, రోజులో బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నరు, కాఫీ, టీలు మధ్య మధ్యలో తాగటం, అయి తినటం. తర్వాత ప్రాసెస్డ్ ఫుడ్స్, ప్యాకేజ్డ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ తినటం, రిఫైన్డ్ ఆయిల్, మిల్క్, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్. అసలు మంచి న్యూట్రిషియస్ ఫుడ్డే తినకపోవడం అన్నమాట. ఎప్పుడు కూడా మనం పొద్దుగూకులు పొద్దున టిఫిను, మధ్యాహ్నం భోజనం, మళ్ళీ నైట్ కూడా ఏదైనా టిఫిన్. దానివల్ల మనకు న్యూట్రిషన్ ఉండదు. నీళ్లు తప్పించి మనం ఏది తీసుకున్నా అది ఫుడ్ కిందే వస్తుంది. ఎవరిని అడిగామనుకోండి ఎన్ని సార్లు తింటున్నా అంటే మేము 3 సార్లు తింటాం సార్ అంటారు. మధ్యలో వాళ్ళు 2, 3 సార్లు కాఫీలు తాగుతారు. మధ్యలో ఏమైనా ఫ్రూట్స్ తింటారా? ఈ లెక్కలోకి రావు. నీళ్లు తప్పించి నోట్లో ఏది పెట్టుకున్నా కూడా అది ఫుడ్ కింద వస్తుందన్నమాట. మళ్ళీ ఇయన్నీ చూసాం మనం ఓవర్ ఈటింగ్ హ్యాబిట్స్. యాదృచ్ఛికంగా తినటం, అదేమన్నా నచ్చితే తినటం, ఆఫీస్‌లో ఎవరైనా పెడితే తినటం, ఎవరైనా ఫోర్స్ చేయటం, తర్వాత న్యూట్రిషన్ అతిథి ఎవరి ఇంటికెళ్తే వాళ్ళు ఫోర్స్ చేయటం, ప్రసాదాలు ఇయన్నీ తింటూ మనకు అలవాట్లయిపోయింది. ఓవర్ ఈటింగ్ చేయటం. మనం ఏమనుకుంటే కొంచెమే కదా తింటుందనుకుంటున్నాం. మనం ఒక్క స్పూన్ తిన్నా, ఫుల్ ప్లేట్ బిర్యానీ తిన్నా పొట్టలోకెళ్ళాక అది అరగాల్సిందే. అదరిగాక దానిలో నుండి షుగరొస్తుంది. అదొచ్చేసి మళ్ళీ ఇన్సులిన్ ప్రొడ్యూస్ అయ్యి, ఆ షుగరంతా సెల్స్‌లో నెట్టాల్సిందే. ఇది కొన్ని సంవత్సరాల తరబడి చేసే కుంపు వల్ల మనకి ప్రాబ్లమ్‌లొచ్చాయి. మళ్ళీ ఇంకోటేంటి అందరూ గూడా బ్లడ్ టెస్ట్ చేయించుకోకపోవటం. మనకు తెలవాలి గదా! ఇప్పుడు ఏదైనా ప్యాకెట్ ఎవరైనా మనకి గిఫ్ట్ ప్యాకెట్ ఇచ్చారనుకోండి, దానిలో ఏముందో ఎలా తెలుస్తుంది చెప్పండి ఎవరికైనా? ఇచ్చినోడికి చెప్తే తెలుస్తుంది. లేదా స్కానింగ్ చేస్తే ఒక ఐడియా వస్తది. లేదా ఓపెన్ చేయాల. ఇప్పుడు మీ బాడీలో మీకు ప్రాబ్లమ్ ఏముంది ఎలా తెలుసుద్ది? బయట చూస్తే ఆల్రెడీ ఓవర్ వెయిట్ ఉన్నారు. బీపీలున్నాయి, బ్లడ్ ప్రెషర్ ఉన్నాయి, నిలబడలేకపోతున్నారు, వంగలేకపోతున్నారు. ఈ బ్లడ్ టెస్ట్ చేసుకుంటే చాలా ఇంపార్టెంట్. నేను అబ్జర్వ్ చేశాను కదా! చాలా మందికి అసలు వాళ్ళకి బీభత్సంగా షుగర్ ఉంటది బాడీలో. కానీ ఆళ్ళకి తెలీదు. సింప్టమ్స్ ఉండవు. చాలా సార్లు అనుకుంటారు మాకేం సింప్టమ్స్ లేవు కదా! అని. వినండి. 60% 70% లోపల మన ఆర్గాన్స్ సరిగ్గా పని చేయకపోయినా కూడా, మనకి సింప్టమ్స్ ఏమి రావు. సింప్టమ్ కోసం వెయిట్ చేయడం అంటే ఏంటి? ఇప్పుడు గొంతు దాకా నీళ్లొచ్చినాయనుకోండి ఏం ప్రాబ్లమ్ లే. ఎప్పుడు ప్రాబ్లమ్ వస్తది? నీళ్లు మన ముక్కు తాగితే అప్పుడు ప్రాబ్లమ్ వస్తది. అలానే డోంట్ వెయిట్ అంటిల్ మనకు నీళ్లు ముక్కు దాకా వచ్చినాక వెయిట్ చేయమనండి. ఇయన్నీ 10 మిస్టేక్ చేయడం వల్ల ఏమో జరుగుద్ది, మన బాడీలో టాక్సిన్స్ పేరుకుంటాయి. అంటే వ్యర్థ పదార్థాలు ఎక్కువగా ఉండిపోతాయన్నమాట. వ్యర్థ పదార్థాలుంటే ఏమవుతాయి చెప్పండి? వ్యర్థ పదార్థాలుంటే మన ఇంట్లో బయట వేస్ట్ పారేస్తామనుకోండి, ఇంకా అంతా మన ఇంట్లో వేస్ట్ ఏమవుద్ది ఆడకన్నీ బొద్దింకలు, ఈగలు, తర్వాత ఎలుకలు, కుక్కలు, పందులు అన్నీ తిరుగుతుంటాయి. అలానే మన బాడీలో టాక్సిన్స్ ఉంటే నానా రకాల హెల్త్ ప్రాబ్లమ్‌లొస్తాయన్నమాట. న్యూట్రిషన్ డెఫిషియన్సీ మనకి మంచిగా కావాల్సిన న్యూట్రిషన్స్ బాడీలో ఉండవు. ఎందుకనుండవు? ఎక్కువ టాక్సిన్స్ వలన ఉండవు. నంబర్ 1 మనం తినం గూడా అన్నమాట. పూర్ గట్ హెల్త్ అంటే 2 సార్లు మల విసర్జనకెళ్ళకపోవడం, ఇంకా గ్యాసు, బ్లోటింగు, ఆకలి లేకపోవడం ఇవన్నీ అన్నమాట. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇదో పెద్ద ప్రాబ్లమ్. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎందుకొస్తుంది? ఈ 10 మిస్టేక్స్ డైలీ 10 మిస్టేక్స్ చేయడం వలన మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్. ముఖ్యంగా మనం రోజులో 5, 6 సార్లు తినడం, అది హై కార్బ్ ఫుడ్ తినడం వల్ల మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది. క్రానిక్ ఇన్‌ఫ్లమేషన్. ఇన్‌ఫ్లమేషన్ అంటే ఏంటి? మనల్ని ఒక పెనం మీద కూర్చోబెట్టి 24 గంటల సేపు చిన్న సెగలో పెట్టారా ఉండదు. క్రానిక్ మండదు. కానీ కాలుతా ఉంటదన్నమాట లైట్‌గా. దాన్ని క్రానిక్ ఇన్‌ఫ్లమేషన్. దానివల్ల మన బాడీలో హార్మోనల్ ఇంబాలెన్స్. హార్మోనల్స్ అన్నీ సరిగ్గా పనిచేస్తేనే మనం సరిగ్గా పని చేయగలం. మనం ఏదన్నా మ్యూజిక్ ప్రోగ్రామ్‌కెళ్ళామనుకోండి, అందరూ చక్కగా హార్మోనియల్‌గా వాళ్ళు వాయిస్తేనే మనకు ఆనందంగా ఉంటుంది. ఎవడిష్టం వచ్చినట్టు వాడు వాడక యూజ్ చేస్తాడనుకో ఏందిరా ఈ నాయిస్ అని పారిపోతాం. మన బాడీలో కూడా ఎన్ని హార్మోన్స్ కూడా ఒకదానితో ఒకటి చక్కగా మిళితమై చేయాలన్నమాట. ఈ 6 ప్రాబ్లమ్‌లు వస్తాయన్నమాట. మనకు తెలీదు ఇవన్నీ. లోపల జరుగుతా ఉంటాయి. ఫస్ట్ వచ్చే ప్రాబ్లమ్‌లేంటి మనకి లైఫ్ స్టైల్ డిజార్డర్‌లో పొట్ట రావటం, ఓవర్ వెయిట్,
హైపర్ టెన్షన్, అది పీసీఓడి ప్రాబ్లం, కార్డియోవాస్కులర్ డిసీజ్ ఇవన్నీ వస్తాయి. ఆ తర్వాత వచ్చేది ఏంటంటే ప్రీ డయాబెటీస్. ప్రీ డయాబెటీస్ అంతా చాలా లేట్‌గా వస్తుందనమాట. మనందరం అనుకుంటా మాకు డయాబెటీస్ లేదు, బీపీ లేదనుకుంటాం. కానీ డయాబెటీస్, డయాబెటీస్ వచ్చే లాస్ట్ స్టేజ్ అనమాట. చూడండి దీనివల్ల ఏమవుద్దో హైపర్ ఇన్సులినిమియా. ఇన్సులిన్ ఎక్కువ ఉండటం వలన చెప్పాను కదా! ముందు నుయ్యి అని. ముందు నుయ్యి అంటే ఏంటి? ఇవన్నమాట. ఎక్కువ బాడీలో ఇన్సులిన్ ఉంటాం. ఫస్ట్ చూడండి 1 బెల్లీ ఫ్యాటు, ఓవర్ వెయిట్, హై కొలెస్టరాల్, ఫ్యాటీ లివరు, పీసీఓడి ప్రాబ్లము, హై బ్లడ్ ప్రెషర్, ఆ తర్వాత చూడండి హార్ట్ ప్రాబ్లమ్స్, డెమెన్షియా, స్ట్రోక్, ప్రీ డయాబెటిస్, డయాబెటిస్. చూడండి ఇట్లా ఈ లెవెల్ వస్తాయి. ఇవన్నీ ఫస్ట్. ఈ తర్వాత ఇది గనుక మనం కంట్రోల్ చేయకపోతే వచ్చేది ప్రీ డయాబెటిస్, డయాబెటిస్ రావడం వల్ల కాంప్లికేషన్ చూడండి ఏమవుద్ది? కిడ్నీలు పోతాయి, ఐ ప్రాబ్లమ్ వస్తది. కాళ్ళు చిల్లు లాగటం, కాళ్ళుకి అయితే డయాబెటిక్ ఫుడ్ కాళ్ళు కట్ చేసేస్తుంటారు. ఫ్యాటీ లివర్, హార్ట్ డ్యామేజ్, స్ట్రోక్ ఇవన్నీ అన్నమాట. ఇవన్నిటి కారణాలు హైపర్ గ్లైసిమియా అంటే హై షుగర్ లెవెల్స్. అంటే హెచ్‌బీఏవన్సీ 8% ఉంటది. ఏదో టాబ్లెట్ యేసుకుంటారు. ఏదో కంట్రోల్ ఉందని ఒక మిజ్జలో ఉంటూ మళ్ళీ స్వీట్స్ తిని అదే లైఫ్ స్టైల్ ఫాలో అవుతుంటారు. మనం చేయాల్సిందేంటి? ఇవ్ వన్స్ మన హెల్త్ స్కోర్ చెక్ చేసుకోండి. రాంగ్ బ్యాడ్ హ్యాబిట్స్ ఆపేయండి. దినచర్య మనది 10 డైలీ స్టెప్స్ దినచర్య. దాన్ని చాలా సార్లు మాట్లాడుకున్నాం గ్రూప్‌లో చాలా సార్లు పెట్టాం. అది వినండి, అది నేర్చుకోండి. నాలెడ్జ్ కావాలి, దానితో డిసిప్లిన్ ఉండాలి. 2 చాలా ఇంపార్టెంట్. చాలా చాలా మంది డాక్టర్లు చూడండి వాళ్ళకి బాగా నాలెడ్జ్ ఉంటది. కానీ డిసిప్లిన్ ఉండదు. చాలా మంది డాక్టర్లు ఓవర్ వెయిట్, వాళ్ళే హెల్త్ ప్రాబ్లమ్‌లతో బాధపడుతుంటారు. మనందరికి ఏంటంటే మనకి నాలెడ్జ్ సరిగ్గా లేదు, డిసిప్లిన్ లేదు. 2 వైపులా మనకి ముందు నుయ్యి, వెనక్కి గొయ్యి టైప్ అన్నమాట. ఇవన్నీ ఫాలో అవ్వండి. హైపర్ గ్లైసీమియా దీనివల్ల ఇది థర్డ్ స్టేజ్. దీనివల్ల చూడండి ఏమేమి ఎన్ని ప్రాబ్లమ్ వస్తుంది. ఇన్సులిన్ ఎక్కువున్నా ప్రాబ్లమ్ వస్తుంది. హై గ్లూకోజ్ ఉన్న ఫస్ట్ వచ్చేది హై ఇన్సులిన్. దీన్ని మనం నెగ్లెక్ట్ చేసామనుకోండి, కొన్నాళ్ళకి ఏమవుద్దంటే ప్యాంక్రియాస్ సరిగ్గా పనిచేయడం ఆపేసి ఇన్సులిన్ తగ్గిపోయిద్ది. అప్పుడు షుగర్ బీభత్సంగా పెరిగిపోద్ది. మీకు షుగర్ ఇది డయాబెటిక్ వస్తది. అప్పుడు బయట నుండి ఇన్సులిన్ తీసుకోవాలి మనం. మన బాడీ చేసేదంతా మనం మఠా చేసుకొని, అప్పుడు బయట నుండి మనం ఇన్సులిన్ డిపెండ్ అవుతాం అన్నమాట. థాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిజనింగ్ ఫ్రెండ్స్. మై నేమ్ ఇస్ గంగేశ్వరరావు. దిస్ ఇస్ నాట్ ఎ డాక్టర్స్ అడ్వైస్. ఐ యామ్ నాట్ ఎ డాక్టర్. కనుక ఎవరైనా హెల్త్ ప్రాబ్లమ్‌లు మెడిసిన్స్ వాడుతుంటే డాక్టర్‌ని కన్సల్ట్ చేయండి. థాంక్ యూ. యూ మస్ట్ ఇన్వెస్ట్ టైమ్ టు ఇంప్రూవ్ యువర్ నాలెడ్జ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, subscribe to my channel, share it to your friends, watch other videos.